ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈ రోజు రేగడి తండా గ్రామానికి వచ్చాము. మహబూబాబాద్ మండలం. ఇక్కడ సర్పంచ్ గా గెలిచినటువంటి తమరి పేరు గోడ హరిలాల్ గారిని కలవడానికి వచ్చాము. నమస్తే. ఓకే సార్, చెప్పండి సార్, మరి మీకు కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇచ్చినందుకు, గెలిచినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అదేవిధంగా మీ గ్రామ ప్రజలకు ఏమైనా మెసేజ్ ఇస్తున్నారు? ముందుగా ఎంఎస్ మీడియాకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచి నన్ను పంపించిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కే మురళీనాథ్ గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను నమ్మి రేగడతండ కూటమి ఆశ్రయులు గెలిపించినందుకు అందరికీ ప్రత్యేకమైన పాదాభివందనం చేస్తాను. చెప్పండి సార్, మీరు ఇప్పటి వరకు సర్పంచ్గా వచ్చిన తర్వాత ఈ గ్రామ ప్రజలకు ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు? నేను రేగడతండలో ఫస్ట్ గెలవడానికి, నేను పోటీ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇది మానుకోటకు కూతవేటు దూరంలో ఉన్నా కూడా ఇప్పటిదాకా ఎడ్యుకేషన్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ ఉన్నది. ఎడ్యుకేషన్ వైపు మళ్ళించే నాయకుడు ఇప్పటిదాకా ఇక్కడ ఎవరు మొబిలైజ్ చేయలేకపోయారు. ఇంతకుముందు నేను విద్యార్థి సంఘాలలో పనిచేసిన అది నేను చూసి, నా తరపు నుంచి నేను నాకు చేతులైనంత వరకు పిల్లలను హాస్టల్లో చేర్పించడం, వాళ్ళను ఎడ్యుకేషన్ వైపు ఫోన్ చేసుకోవడం అలా చేయడం జరిగింది. ఇప్పటికీ నా కాన్సెప్ట్ ఒకటే, మొబైల్ కూతవేటు దూరంలో ఉన్న ఈ తండా ఇప్పటిదాకా ఎటువంటి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏ పరమైన అభివృద్ధికి నోచుకోలేదు. నా చేతులంత వరకు నా శైలిలో నేను వాళ్ళను మోటివేట్ చేస్తూ, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ, దాంతోపాటు గ్రామ అభివృద్ధిని కూడా ముందుకు తోడ్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఇప్పటి వరకు వీధి లైట్లు వేయడం జరిగింది. అలాగే రోడ్లు కూడా ఒక 30 నుంచి 40 సంవత్సరాల పెండింగ్లో ఉన్న రోడ్స్ అవి ఇప్పటిదాకా దాన్ని ఎవరు చేయలేదు. నేను గెలిచిన తర్వాత వాళ్ళందరినీ కూర్చోబెట్టి సమన్వయంతో 2 సీసీ రోడ్లను కూడా వేయడం జరిగింది. ఇంకోటి అలాగే ఇంకో 5 రోడ్లు నేను శాంక్షన్ మురళీ గారిని చెప్పడం జరిగింది. ఇలా మాకు తండా పరిస్థితి ఇలా ఘోరంగా ఉన్నాయి సార్, కంపల్సరీ శాంక్షన్ చేయాలంటే ఇప్పుడు నిన్న ఒక 5 రోడ్లు మాకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే వీధి లైట్ అంటే మనం ఏమంటారు, స్ట్రీట్ లైట్స్ ఒకటి కూడా మాకు మంజూరు చేయడం జరిగింది. అది కూడా చేపిస్తున్నాను. ఇప్పుడు పైప్ లైన్ కూడా గతంలో వేయించాను, మళ్ళీ ఇప్పుడు 2 వేయించాను. కంపల్సరీ చేసి పెడతాను. ఓకే సార్, మరి ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలు ప్రవేశపెట్టింది కదా, మీ గ్రామానికి ఎన్ని అందిని, కేవలం అందాల్సిన ఉన్నాయా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో వాస్తవానికి రేషన్ కార్డులు కావచ్చు, చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు, దాంట్లో నేను కూడా ఒక బాధ్యున్నే. దాంతోపాటు సన్న బియ్యం అనేది ఇది చాలా గొప్ప అవకాశం. ఇది అలాంటి పేదవాళ్ళకు ఇప్పటికీ అసలు సన్న బియ్యం తినలేని వాళ్ళకు కూడా సన్న బియ్యం తింటూ, అలాగే హాస్టల్లో ఉన్న పిల్లలకైతే నెరి చాలా ఇది ఎలాగున్నదంటే, చాలా వాళ్ళు హుషారుగా స్కూల్కి వెళ్ళడం, వాళ్ళకు మంచి నాణ్యతమైన భోజనాన్ని అందించడం, ఇది శుభపరిణామంగా భావిస్తూ ఉన్నాం. అలాగే కొన్ని ఇప్పుడున్న ఫంక్షన్స్ అనేది ఇప్పుడు ఇస్తామంటున్నారు. కొంచెం ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల అటు ఇటు చేసి సీఎం గారు కూడా చేస్తూ ఉన్నారు. కొన్ని ఇప్పుడున్న పథకాలలో 200 విద్యుత్ ఉచిత కరెంట్ విద్యుత్ కావచ్చు, ఇంధనమ ఇల్లు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పని కూడా చాలా వరకు చేసింది గవర్నమెంట్. చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాం సార్. 100% మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీలో నడవాలని చెప్పేసి ఆశిస్తున్నాం. తిరిగి 2029లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఫామ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? 2029లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం తథ్యం. ఎవరన్నా ఎవరనుకున్నా, ఇప్పటిదాకా సన్న ఓట్లకు బోనస్ ఇచ్చిన నాదులు లేడు. బోనస్ కూడా ఇస్తూ ఉన్నారు. దాపాల వారీగా రైతు భరోసా కూడా ఇస్తూ ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా క్రమక్రమంగా ఒకటి ఇంప్లిమేషన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ ప్రజాపాలనలో ఇప్పటిదాకా ఉద్యోగాలు కావచ్చు, విద్య కావచ్చు, ఏ రంగాలలో చూసినా
అన్నిటినీ సవరణ చేసుకుంటూ ముందుకెళ్తున్న మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే రేవంత్ రెడ్డి అనే పేరు మీద, కాంగ్రెస్ పార్టీ అనే పేరు మీద ఇది ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అనే భావనతో ఇందిరమ్మ పాలనలోనే మనకు ఇప్పటిదాకా మంచి పనులు జరుగుతాయని జనాలు కూడా ఆశిస్తూ ఉన్నారు. గతంలో చూసుకుంటే, గత ప్రభుత్వానికి మన ప్రభుత్వాన్ని చూసుకుంటే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని చూసుకుంటే, గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి అన్నారు. ఆరకూరగా ఊరిలో ఉన్న వాళ్ళను ఊరు చివర ఏలేసినట్టు కట్టించారు. అది ఎవరికి అందని పరిస్థితి. ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు, ఇయ్యలకు కూడా ఇయ్యలేదు. అది ఎవరికి ఇచ్చారో అది పూర్తిగా ఏమంటారు యూజెస్లో లేదు. అటువంటి పథకాలను వాళ్ళు విసిగిపోయారు. ఇప్పటికీ మేము ఇక్కడ వచ్చిన తర్వాత, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గ్రామ పంచాయతీకి వచ్చేసి 11 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. బ్రహ్మాండంగా తండలోనే ఎవరి స్థలాలలో వాళ్ళు బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ విడతలో కూడా మాకు 25 నుంచి 30 ఇళ్ళు వస్తాయి. వాళ్ళు కూడా చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు. వాళ్ళ జీవిత కళ ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఇల్లు కట్టుకుందాం అని చెప్పేసి పేద మధ్య తరగతి వాళ్ళు మమ్మల్ని చాలా గత ప్రభుత్వంలో కూడా మేము వాళ్ళని డిమాండ్ చేయడం జరిగింది, చెప్పాము కూడా. అటువంటి వాళ్ళకు మా గత ప్రభుత్వంలో ఒక్క ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు కూడా ఇక్కడ రాలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదు ఇక్కడ. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు అనేది 100% ఈ గ్రామానికి వచ్చింది. కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని ఆస్వాదిస్తున్నారు, మమ్మల్ని మాతో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ బలపరిచి డాక్టర్ మురళీనాయక్ గారి నాయకత్వంలో మళ్ళీ డాక్టర్ మురళీనాయక్ గారు ఎమ్మెల్యేగా అవ్వడం తథ్యం, పైన మన సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వడం తథ్యం అని చెప్పేసి. ఓకే సార్, మీ గ్రామంలో ఇంతకాలం నుంచి మీరు చూస్తున్న మెయిన్ ప్రధాన సమస్య ఏమైనా ఉందా మీ గ్రామంలో? ఒకటి కరెంటు ప్రాబ్లం అనేది చాలా ఇది జటిలమైన సమస్య ఉన్నది. ఇప్పుడు వైర్లు అనేది అప్పుడు మాకు పెట్టేయడం జరగలేదు. స్తంభాలు ఎవరికి వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకోవడం జరిగింది. అలా చేయడం ద్వారా పైనుంచి ఇప్పుడు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. పాపులేషన్ పెరుగుతూ ఉన్నది కాబట్టి ఆ ఇళ్ళ సమస్యల కరెంట్ సమస్య అనేది బాగున్నది. దాంతోపాటు కొంచెం డిటిఆర్ ప్రాబ్లం అనేది కూడా ఉన్నది. దీన్ని కూడా మేము అధికారుల దృష్టిలో కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అధికారులు కూడా మాకు ఇప్పటిదాకా ఒక 20 పోల్లను అందించడం జరిగింది. ఇంకో 50 నుంచి 60 పోలు మేము ప్రపోజల్ పెట్టాము. వార్డుల వైజ్గా ప్రపోజల్ పెట్టడం జరిగింది. అది కాకుండా ఒక 4-5 రోజులలో దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మీడియా ద్వారా కరెంట్ ఏఈ గారికి, తర్వాత ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా రేగడి దండ తరఫున, మీ తరఫున మిమ్మల్ని కూడా మమ్మల్ని ఈ సమస్యను వెలికి చూస్తున్నారు. మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. చెప్పండి మీ పేరు. మరి చెప్పండి, మీరు సర్పంచ్ గారిని ఎందుకు గెలిపించారు? మీరు మా సర్పంచ్ గారు మా బాబాయ్ అవుతాడు. మా సర్పంచ్ గారికి గెలిపేయడం మాకు చాలా అదృష్టం. మా సర్పంచ్ చిన్న వయసు ఉన్నా కూడా తండా ప్రజల్లో ఎక్కడ పిలిచినా పలుకుతాడు, ఏ రాత్రి పిలిచినా వస్తాడు, మా బాధలన్నీ సాల్వ్ చేస్తాడు. ఇంకా చదువుకున్న వ్యక్తి, పిల్లలకి ఇట్లా హాస్టల్కి ఇట్లా ఏమైనా సాయం చేస్తాడు తెలియని వాళ్ళకి. ఇంకా ఏమైనా ఇప్పుడు మా తండా గతంలో కరెంట్ సమస్యలు బాగుండే, అది కూడా కాలేదు. మా సర్పంచ్కి మేము చెప్తూనే ఉన్నాం, సాల్వ్ అవుతున్నాయి కొన్ని. ఇప్పుడు కొన్ని అయ్యేది ఉన్నది. మా కరెంట్ లైన్లు ఉన్నది ప్రాబ్లంగా. మా సర్పంచ్ చదువుకున్న వ్యక్తి మా మధ్యలో, ప్రజల మధ్యలో ఉంటాడు. ఎప్పుడు చెప్పినా ఏమైనా మంచి చెడు ఉన్నా కూడా చేస్తూ ఉంటాడు మా సర్పంచ్. అట్లాంటివి ఏం లేవు సార్. ఇప్పటి వరకు బోడ హరిలాల్ గారు, రేగడి తండా సర్పంచ్ గారు అనేక విషయాలు చెప్పారు. ఎందుకంటే చదువుకున్న వ్యక్తి, మరి మంచి వ్యక్తి. ఈ గ్రామ సమస్యలను ఎప్పటి నుంచో సమస్యలు సాల్వ్ అవ్వని సమస్యలను కూడా ఇప్పుడు ఈ 4 నెలల్లోనే మరి పరిష్కరిస్తూ ప్రజలను అందరినీ కలుపుకుపోతూ ముందుకు వెళ్తున్నాడు. ఒక యువకుడు, యంగ్ మ్యాన్, యంగ్ టైగర్. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్, కంగ్రాచులేషన్స్, హార్ట్లీ వెల్కమ్. ఇంకా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మారుస్తారని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట. మరొక లేని సమస్య ఉన్నది, మర్చిపోవాలి అన్నిటిని భావించడం. ఈ రేగడి తండ చేతిలో ఇక్కడ స్కూల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది గత 40-45 సంవత్సరాల క్రితం చేయడం జరిగింది. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా అప్పుడే జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను సుమారు దీనికోసం నేను గతంలో దగ్గర 8-9 సంవత్సరాల నుంచి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మాకు ఒక కొత్త స్కూల్ బిల్డింగ్ కావాలని చెప్పేసి. ఎందుకంటే పెచ్చు ఊపుతూ ఉన్నాయి, పిల్లల్లో కూర్చునే పరిస్థితి లేదు. ఇంతకుముందు స్ట్రెంత్ వచ్చేసి, ఈ తండ స్ట్రెంత్ వచ్చేసి మేము మొబిలైజ్ చేసిన తర్వాత సుమారు 30 నుంచి 40 మంది
విద్యార్థులు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఆ పెచ్చులు ఊడి ఆ బిల్డింగ్ ఎప్పుడు కూతుందో తెలియని దీన పరిస్థితి. దాన్ని చూసి ఉన్న విద్యార్థి తల్లిదండ్రులు ఆ భయానికి కూడా కొంతమంది పిల్లలను స్కూల్ మానిపించడం జరిగింది. దాన్ని కూడా మళ్ళీ నేను ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ వచ్చేసరికి వాళ్ళకి కొంచెం అక్కడ దాకా మెరుగుపరిచి ఇక్కడ కాకుండా వేరే ఆశ్రమ హాస్టల్స్ కానీ లేకుంటే వేరే హాస్టల్స్కి తర్వాత కొన్ని గురుకులాలకి వాళ్ళకి వీళ్ళకి మనం మొబైలైజ్ చేసి వాళ్ళకి పంపించడం జరుగుతూ ఉన్నది. ఏది చేసినా కూడా అధికారులకు దృష్టికి తీసుకెళ్ళినాను, కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాను, డిఓ గారికి చెప్పాను, ఎండిఓ గారికి చెప్పాను. తర్వాత రీసెంట్గా మొన్న మా గ్రామ సభ జరిగితే గ్రామ సభలో కూడా ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మాకు ఒకటి దీనిపై అయితే పూర్తి ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం, నమ్మకం అనేది అయితే ఉన్నది. దీన్ని కంపల్సరీగా మంజూరు చేసి ఇక్కడ ఉన్న పేద విద్యార్థులకు కొంచెం చదువుకునే అవకాశం కల్పిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. దీన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారు కూడా మరలా ఒకసారి దీన్ని విజిట్ చేసి ఇది వాస్తవం కాదా అని చెప్పేసి చూడి పరీక్షించి దాన్ని పర్యవేక్షించి మనం స్కూల్ బిల్డింగ్ని కంపల్సరీగా శాంక్షన్ చేయాలని చెప్పేసి మరి ఎంఎస్ మీడియా ద్వారా కేడుకుంటున్నాం.